హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన తేరే ఇష్క్ మే మూవీ, ధురేందర్ మూవీ అండ్ అఖండ 2 మూవీ, 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టే మన ఛానల్ అయితే 12K సబ్స్క్రైబర్ చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. నెంబర్ 1 నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే జియో స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి జనవరి 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనకు జనవరి 18th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 45 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ 45 మూవీ కోసం చాలా మంది అయితే ఎగరగానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే G5లో అయితే జనవరి 23rd నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 మస్తీ 4 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్లో అయితే మనకి థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 16వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అవుతుంది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేసి మనకైతే G5లో అయితే మనకి మస్తీ 4 మూవీ అయితే జనవరి 16వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఫరియా అబ్దుల్లా గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన గుర్రం పాపిరెడ్డి మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 16వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే గుర్రం పాపిరెడ్డి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి మూవీ వచ్చి మనకి జనవరి 16వ తారీఖు నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 రోషన్ గారి హీరోగా యాక్ట్ చేసిన ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఛాంపియన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ ఛాంపియన్ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఛాంపియన్ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 22వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 దండోరా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే 2025లో డిసెంబర్ 25th అయితే రిలీజ్ అయితే అయింది థియేటర్లోకి. సో అప్పుడు స్టార్ట్ అయిన కాంట్రవర్సీ ఇప్పుడు దాకా అయితే అసలు ఎండ్ అయితే కాలేదు ఆ కాంట్రవర్సీ. సో శివాజీ గారు అయితే ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేయడమే జరిగింది అండ్ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేశారు ఈ మూవీలో. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీని వచ్చేసి మనకి అండ్ హిందీ అండ్ తమిళ వర్షన్ని డబ్ అయితే చేయబోతున్నారట. సో రెండు కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో మనకు ఒకేసారి 3 లాంగ్వేజ్లో అయితే మనకు డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది దండోరా మూవీ. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు జనవరి 23rd నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 కానిస్టేబుల్ కనకం మూవీ. సో ఈ మూవీకి వచ్చేసి సీక్వెల్గా అయితే మనకు పార్ట్ 2 అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకి ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 2 కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అందులో నేను కూడా ఈ మూవీ కోసం అయితే ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నాను. సో ఈ మూవీ ఇంకా రిలీజ్ కావడానికి ఇంకా 2 days మాత్రమే ఉంది. సో ఈ మూవీ వచ్చి జనవరి 8th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు సీజన్ 2 వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకి ఈ జనవరి 8th అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈటీవీ యాప్లోకి సీజన్ 2. నెంబర్ 8 ధురేందర్ మూవీ. సో ఈ మూవీ ఏకంగా మనకైతే 1200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి ఇంకా మనకైతే కొన్ని చోట్ల థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అసలు ఇప్పట్లోనే ఆగేటట్టు అయితే కనబడట్లేదు. సో మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే రిలీజ్ అయ్యి మనకైతే మంచి హిట్ అయితే అయింది. సో ఇక ఈ మూవీ హిందీ వర్షన్ కోసం కూడా చాలా మంది అయితే ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. మన తెలుగు ఆడియన్స్ కూడా వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ధురేందర్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 హెబ్బా పటేల్ గారి హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈషా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి 100 జనవరిలో రిలీజ్ అయ్యి మనకైతే మంచి హిట్ టాక్తో అయితే థియేటర్లో ఇంకా రన్ అయితే అవుతుంది కొన్ని చోట్ల. సో ఈ మూవీని నాకైతే నచ్చలేదు. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఈ మూవీని కనుక చూసి ఉంటే. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈషా మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈషా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో చాలా మంది ఆడియన్స్ అయితే మనకి ఈ మూవీ కోసం ఎందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే సో చాలా మంది రివ్యూర్స్ అయితే మనకు ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా ఈ మూవీకి చాలా మంచి రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందుకే ఈ మూవీ కోసం చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో డిసెంబర్ కాకుండా మనకు జనవరి 22 అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 10 శంబాలా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే మనకి డిసెంబర్ 25th అయితే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చేసి మనకైతే
అయితే ఆహా వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు 'శంబాల' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఆహా వాళ్ళే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఇంకా మనకు కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు థియేటర్‌కి వెళ్లి చూద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. ఓటీటీలోకి అయితే మనకు ఆహాలో వచ్చేసి జనవరి 23 నుంచి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది ఈ మూవీ. నెంబర్ 11 బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన 'అఖండ తాండవం' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి 'అఖండ' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'అఖండ 2' మూవీ. సో మనకు 'అఖండ' మూవీ హిట్ అయినంతలా మనకైతే 'అఖండ 2' మూవీ హిట్ అయితే కాలేదు. యావరేజ్‌గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఇంకా కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే వచ్చేసింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 9 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి 'అఖండ 2' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ జనవరి 9కి ఇంకా 3 డేసే ఉంది. సో తొందరగా అయితే మనకి మూవీ అయితే వచ్చేస్తుంది. సో ఇక ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఇక ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఇంకా 3 డేస్ ఆగితే మీరైతే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే చూసేయొచ్చు ఈ మూవీని. నెంబర్ 12 మోస్ట్ యాంటిసిపేటెడ్ ధనుష్ గారి హీరోగా యాక్ట్ చేసిన 'తేరే ఇష్క్ మే' మూవీ. సో ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో నన్ను ఒక బ్రో అయితే కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో కొంచెం ఈ 'తేరే ఇష్క్ మే' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఇంత లేట్‌గా రిలీజ్ కావడానికి కారణం ఏంటిదంటే మనకు ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ వాళ్ళకి తెలిసినే కదా 2 మంత్స్ తర్వాతనే ఈ మూవీని వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జనవరి 25 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే 'తేరే ఇష్క్ మే' మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 నందు గారి హీరోగా యాక్ట్ చేసిన 'సైక్ సిద్ధార్థ' మూవీ. సో ఈ మూవీని అయితే నేనైతే చూడడానికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే మా డిస్ట్రిక్ట్‌లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. అండ్ మా దగ్గరలో ఉన్న సిటీస్ కూడా మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో అటు హైదరాబాద్ మన పెద్ద సిటీల్లో మాత్రమే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. సో మా పల్లెటూరు దగ్గరలో ఉన్న సిటీలో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో మీరు కనుక చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో సక్సెస్ మీట్ కూడా నిన్నైతే జరిగింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు కానీ ఈ జనవరి లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో జనవరి లాస్ట్ వీక్ నుంచి అంటే మనకు జనవరి 29 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో మీ నియర్ బై థియేటర్‌లో రన్ అయితే ఉంటే తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ 13 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో నేను వచ్చేసి 'తేరే ఇష్క్ మే' మూవీ కోసం వెయిట్ అయితే చేస్తున్నాను. సో నాలాగా మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు వేరియస్ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ కావాలన్నా ఆ మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే వాళ్ళు పెట్టుకోండి. సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్.